వెల్కమ్ టు టీసాట్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చర్చించడం జరుగుతుంది. నీటిపారుదల అనగా కృత్రిమంగా నీటిని నిల్వ చేసి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కాల్వల ద్వారా సరఫరా చేయడాన్నే నీటిపారుదల అని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి 1945లో కేంద్ర జల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఇది దేశవ్యాప్తంగా శాటిలైట్ చిత్రాలను అబ్జర్వ్ చేస్తూ దేశవ్యాప్తంగా వరదలకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 1956లో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే ఒక నది ఒకటి అంతకంటే ఎక్కువ రాష్ట్రాల గుండా ప్రవహించడం జరుగుతుంది. ఆ రాష్ట్రాల మధ్య గొడవలు రాకుండా నదీ జలాల పంపకానికి సంబంధించి 1956లో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టాన్ని చేయడం జరిగింది. నేషనల్ వాటర్ అకాడమీ పూణేలో కలదు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీని 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఫరీదాబాద్లో కలదు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అంటే భూగర్భ జలాలకు సంబంధించిన వాటర్ బోర్డు ఫరీదాబాద్లో కలదు. ఈ ఫరీదాబాద్ అనేది హర్యానాలో ఉంటుంది. దీన్ని 1970లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భూగర్భ జలాలను విచ్చలవిడిగా ఉపయోగించుకోకుండా వేస్టేజ్ పోవద్దనే ఉద్దేశంతో దీన్ని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డును ఫరీదాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు 1970లో ఏర్పాటు చేయడం జరిగింది. 1979లో జాతీయ జల విజ్ఞాన సంస్థను రూర్కీ ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. రూర్కీ అనే పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. రూర్కీ ఉత్తరాఖండ్లో ఉంటుంది. రూర్కెలా ఒరిస్సాలో ఉంటుంది. రూర్ అనే ప్రాంతం జర్మనీలో ఉంటుంది. కేంద్ర జలమండలిని 1990లో ఏర్పాటు చేసిండ్రు. 2002లో నూతన జల విధానాన్ని ప్రకటించడం జరిగింది. 2002లో నూతన జల విధానాన్ని ప్రకటించడం జరిగింది. 2013 సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం జల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది. 2013 సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం జల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆయకట్టు అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయకట్టు అభివృద్ధి కార్యక్రమం అనగా ఒక ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో పూర్తి విస్తీర్ణంలో ఆయకట్టుకు నీటిని సక్రమంగా అందించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్నే ఆయకట్టు అభివృద్ధి కార్యక్రమం అంటారు. ఇది 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించడం జరిగింది. 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ పథకాన్ని ప్రారంభించిండ్రు. 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వాటర్ తక్కువ ప్రాంతాలలో చెక్ డ్యామ్లను ఏర్పాటు చేస్తూ వాటర్కి సంబంధించిన భూగర్భ జలాలను పెంపకం కొరకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. ఇక దేశంలో వార్షిక వర్షపాతంలో 80% జూన్ నుండి సెప్టెంబర్ల మధ్యనే నమోదవుతుంది. అంటే నైరుతి ఋతుపవన కాలంలోనే
80% వర్షపాతం నమోదవుతుంది. ఈ 80% వర్షపాతాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లయితే భారతదేశంలో 2 పంటలకు పూర్తిగా నీటిపారుదల సౌకర్యాలు ఉంటవి. కాకపోతే 80% వాటర్ను మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోవడం వలన చాలా మట్టుకు నిరుపయోగంగా ప్రాజెక్టుల ద్వారా, నదుల ద్వారా సముద్రంలో కలవడం జరుగుతూ ఉంటుంది. మిగతా 20% శీతాకాలంలో అంటే ఈశాన్య ఋతుపవన కాలంలో ప్రారంభమవుతుంది. మిగతా 20% ఈశాన్య ఋతుపవన కాలంలో నమోదు కావడం జరుగుతూ ఉంటుంది. దేశం మొత్తం వ్యవసాయ భూమి 100% అనుకున్నట్లయితే 45% భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కలవు. 45% భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కలవు. 55% భూభాగం వర్షాధార ప్రాంతం అంటే వర్షాలు పూర్తి స్థాయిలో పడితే ఆ భూమిలో రకరకాల పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే వర్షం పడితేనేమో భూభాగంలో పంటలు పండించుకోవచ్చు, లేకుంటే వాటి వృధాగా పోయే అవకాశం ఉండడం జరుగుతుంది. నీటిపారుదల సాంద్రత ఎక్కువ గల రాష్ట్రం పంజాబ్. పంజాబ్లో 100 ఎకరాలు ఉన్నట్లయితే 99 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు కలవు. నీటిపారుదల సాంద్రత ఎక్కువ గల రాష్ట్రం పంజాబ్. నీటిపారుదల సాంద్రత తక్కువ గల రాష్ట్రం మిజోరాంలో ఓన్లీ 8% భూభాగానికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ సేద్య భూమి గల రాష్ట్రం పంజాబ్. అంటే ఉన్న భూభాగంలో ఎక్కువ వ్యవసాయం చేయబడుతున్న ప్రాంతం పంజాబ్లో కలదు. ఉన్న భూభాగంలో ఎక్కువ భూభాగంలో వ్యవసాయం చేయబడుతున్న ప్రాంతం, సేద్యం చేయబడుతున్న రాష్ట్రం పంజాబ్. ఎక్కువ సేద్య భూమి గల రాష్ట్రం పంజాబ్. ఎక్కువ నిరుపయోగ భూమి గల రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. అంటే జమ్మూ కాశ్మీర్లో భూభాగం ఎక్కువగా ఉన్నప్పటికీ అనేక ప్రాంతం మంచుతో కప్పబడి ఉండడం వల్ల నిరుపయోగంగా ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. ఎక్కువ నీటిపారుదల సౌకర్యాలు గల రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ నీటిపారుదల సౌకర్యాలు కలవు. భారతదేశంలో 3 రకాల నీటిపారుదల సౌకర్యాలు కలవు. ఒకటి బావులు 62% భూభాగంలో నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నవి. బావులు రెండు రకాలు. ఒకటి బోరు బావులు, రెండో తీసుకున్నట్లయితే మనకు సాధారణ బావులు. ఎక్కడైతే భూగర్భ జలాలు ఎక్కువ లోతులో ఉండడం జరుగుతుందో అక్కడ బోరు బావులు లేదా గొట్ట బావులను ఉపయోగించి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఎక్కడైతే భూగర్భ జలాలు అందుబాటులో ఉండడం జరుగుతుందో తక్కువ లోతులో లభించే ప్రాంతాల్లో సాధారణ బావులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. బావుల ద్వారా దేశం మొత్తం వ్యవసాయ భూమిలో 60% భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. బావుల ద్వారా ఎక్కువ సాగవుతున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్. ఈ రాష్ట్రాల్లో బావుల ద్వారా ఎక్కువ భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ కాల్వలు. దేశంలో కాల్వల ద్వారా 24% భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. కాల్వలు 2 రకాలు. ఒకటి వరద కాల్వలు, రెండవది జీవ కాల్వలు. ఎప్పుడైతే నదులకు వరదలు పెద్ద మొత్తంలో రావడం వల్ల వరద కాల్వల ద్వారా
నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. మన దేశంలో సట్లెజ్ నదికి అత్యధికంగా వరద కాల్వలు కలవు. జీవ కాల్వలు అంటే ప్రాజెక్టులో నీటిని నింపిన తర్వాత సంవత్సరం పొడవునా కాల్వలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించినట్లయితే వాటిని జీవ కాల్వలు అని పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ రాజస్థాన్ కెనాల్ లేదా ఇందిరాగాంధీ కెనాల్, లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్, జవహర్ లాల్ నెహ్రూ కెనాల్, కాకతీయ కెనాల్, ఇవి జీవ కాల్వలకు ఉదాహరణగా చెప్పచ్చు. కాల్వల ద్వారా ఎక్కువ భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో కాల్వల ద్వారా ఎక్కువ భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ప్రపంచంలో పొడవైన వ్యవసాయ కాల్వ లయార్డ్ కెనాల్, ఇది పాకిస్తాన్లో ఉంది. భారతదేశంలో పొడవైన వ్యవసాయ కాల్వ రాజస్థాన్ కెనాల్ లేదా ఇందిరాగాంధీ కెనాల్. తెలంగాణలో పొడవైన వ్యవసాయ కాల్వ కాకతీయ కెనాల్. ఈ కాకతీయ కెనాల్ అనేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కలదు. చెరువుల ద్వారా భారతదేశంలో చెరువుల ద్వారా 2.6% భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. దక్షిణ భారతదేశం ద్వీపకల్ప పీఠభూమి చెరువుల నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది. దక్కన్ పీఠభూమి లేదా ద్వీపకల్ప పీఠభూమి చెరువుల నిర్మాణానికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మన దేశంలో చెరువుల ద్వారా ఎక్కువ భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో ఫస్ట్ తమిళనాడు, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ కర్ణాటక. ఇది చెరువుల ద్వారా నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువ గల రాష్ట్రాలు. ఇక ఇతర పద్ధతుల ద్వారా దేశంలో 11% భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్ పశ్చిమ బెంగాల్, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ ఒరిస్సా, ఫోర్త్ కర్ణాటక. ఇవి మన దేశంలో అత్యధికంగా మొదట బావులు, తర్వాత కాల్వలు, తర్వాత చెరువుల ద్వారా నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఇక ప్రాజెక్టుల వర్గీకరణ. ఒక ప్రాజెక్టు ఎంత ఆయకట్టుకు నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తుంది అనే ఉద్దేశం, దాని ప్రాతిపాదికన ప్రాజెక్టులను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి భారీ ప్రాజెక్టు, అంటే 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి. 1 హెక్టార్కు 2.5 ఎకరాలు. 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి. దీన్ని భారీ ప్రాజెక్టులు అంటాం. ఇవి మనకు సుమారు భారతదేశంలో 158 కలవు. భారీ ప్రాజెక్టులకు ఉదాహరణ బాక్రానంగల్, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, దామోదర్ నదీలోయ ప్రాజెక్ట్, నర్మదా నదీలోయ ప్రాజెక్ట్, మెట్టూరు ప్రాజెక్ట్. ఇవి భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు ఉదాహరణగా చెప్పచ్చు. నెక్స్ట్ మధ్యతర ప్రాజెక్టులు అంటే 2,000 హెక్టార్ల నుంచి 10,000 హెక్టార్ల మధ్య భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే దాన్ని మధ్యతర నీటిపారుదల ప్రాజెక్టులు అంటాం.
ఇవి మన దేశంలో సుమారు 265 వరకు కలవు. ఎగ్జాంపుల్ డిండి ప్రాజెక్ట్, స్వర్ణ ప్రాజెక్ట్, మూసీ ప్రాజెక్ట్ మొదలైనవి మధ్యతర ప్రాజెక్టులకు ఉదాహరణగా చెప్పచ్చు. చిన్నతర ప్రాజెక్టులు తీసుకుంటే 2000 హెక్టార్ల కంటే తక్కువ భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించినట్లయితే వాటిని చిన్నతర ప్రాజెక్టులు అంటాం. చిన్నతర ప్రాజెక్టులకు ఉదాహరణ లిఫ్ట్ ఇరిగేషన్స్, ఎత్తిపోతల పథకాలు, మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పివి నరసింహారావు ఎత్తిపోతల పథకాలకు ఉదాహరణగా చెప్పొచ్చు. మన దేశంలో చిన్న చితక అన్ని రకాల ప్రాజెక్టులు కలిపి 6000 వరకు మన దేశంలో కలవు. కొన్ని నదులు ఒకటి అంతకంటే ఎక్కువ రాష్ట్రాల గుండా ప్రవహించడం వలన ఆ నదులపైనున్న ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉండడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకొని 1956లో భారత ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టాన్ని చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ పోలార్ నది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ నదీ జలాల ద్వారా చెన్నై నగరానికి మంచినీటిని తరలించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది. ఇంకోటి మాండవి నది, ఇది గోవా, కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది. నెక్స్ట్ పెరియార్ నది, కేరళ, తమిళనాడు. పెరియార్ నది, ఈ నది పైన ముల్ల పెరియార్ ప్రాజెక్టు కలదు. ఇది ఈ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది. ఇంకోటి కావేరీ నది, దీనిపైన మెట్టూరు డ్యామ్ కలదు. భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టు మెట్టూరు ప్రాజెక్ట్. ఇది తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది కావేరీ నది. కృష్ణా నది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది కృష్ణా నది. ఈ 4 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్టు. సపోజ్ నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉండడం జరిగింది. నెక్స్ట్ గోదావరి నది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది. సపోజ్ బాబ్లీ ప్రాజెక్ట్, గోదావరి నది, తెలంగాణ, మహారాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్టు బాబ్లీ ప్రాజెక్ట్. ఇది మహారాష్ట్రలో గోదావరి నది పైన కలదు. నర్మదా నది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే నర్మదా నది లోయ ప్రాజెక్టులో భాగంగా ఈ 4 రాష్ట్రాలు కలిపి ఒక 29 భారీ ప్రాజెక్టులను, 450 మధ్యతర ప్రాజెక్టులను, 3000 వరకు చిన్నతర ప్రాజెక్టులను నిర్మించాలని ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ నది ఈ 4 రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది. వంశధార నది ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది. దీనిపైన ప్రాజెక్టులు పేనీ నది భారత్, బంగ్లాదేశ్,
తీస్తా నది భారత్ బంగ్లాదేశ్, కాళీ నది భారత్ నేపాల్ దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నవి ఈ నదులపైనున్న ప్రాజెక్టులు. దేశంలో కొన్ని ముఖ్యమైన వ్యవసాయ కాల్వలు ఇచ్చి అవి ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నవి అని అడిగే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, మన దేశంలో అతి పొడవైన వ్యవసాయ కాల్వ రాజస్థాన్ కెనాల్, మరొక పేరు ఇందిరాగాంధీ కెనాల్. ఈ కాల్వకు నీరు అరికే బ్యారేజ్ నుండి, పంజాబ్లోని అరికే బ్యారేజ్ నుండి వాటర్ సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందిరాగాంధీ లేదా రాజస్థాన్ కెనాల్కు అరికే బ్యారేజ్ నుండి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఇది హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ కాల్వ ప్రధాన కాల్వ పొడవు, ఇందిరాగాంధీ లేదా రాజస్థాన్ ప్రధాన కాల్వ పొడవు సుమారు 445 కిలోమీటర్. 445 కిలోమీటర్ ప్రధాన కాల్వ పొడవు ఉండడం జరుగుతుంది. ఇక ప్రపంచంలో అతి పొడవైన వ్యవసాయ కాల్వ లయాడ్ కెనాల్ పాకిస్తాన్లో ఉంటుంది. సుమారు పొడవు 1000 కిలోమీటర్లు. సుజాత కెనాల్ ఉత్తరప్రదేశ్, శారదా కెనాల్ ఉత్తరప్రదేశ్, లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, జవహర్ లాల్ నెహ్రూ కెనాల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, తెలుగు గంగా కెనాల్ ఆంధ్రప్రదేశ్, కర్నూలు కడప కాల్వ కేసీ కెనాల్ ఆంధ్రప్రదేశ్, రుద్రమాత కాల్వ గుజరాత్, బానస్ కాల్వ రాజస్థాన్, సరింద్ కెనాల్ పంజాబ్. ఇవి దేశంలో ముఖ్యమైన వ్యవసాయ కాల్వలు. వివిధ పోటీ పరీక్షల్లో కాల్వ పేరిచ్చి ఏ రాష్ట్రంలో కలదు, కాల్వ పేరిచ్చి ఏ రాష్ట్రంలో కలదు అనే క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంటుంది. రిపీటెడ్ క్వశ్చన్, ఇండియా లాంగెస్ట్ కెనాల్ రాజస్థాన్ కెనాల్ ఆర్ ఇందిరాగాంధీ కెనాల్. కొన్ని ముఖ్యమైన బహుళార్థ సాధక ప్రాజెక్టులు, ఇంపార్టెంట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. మల్టీపర్పస్ అనగా ఒకటి అంతకన్నా ఎక్కువ రకాలుగా ఉపయోగపడితే దాన్ని మల్టీపర్పస్ బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటాం. సపోజ్ నీటిపారుదల, జల విద్యుత్ శక్తి, నౌకాయానము, చేపల పెంపకం, టూరిజం డెవలప్మెంట్, ఇన్ని రకాల సౌకర్యాలు ఉంటే దాన్ని మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటాం. దేశంలో కొన్ని ముఖ్యమైన మల్టీపర్పస్ ప్రాజెక్ట్, ఒకటి తుల్బుల్ నౌకాయాన ప్రాజెక్ట్. ఇది జీలం నది పైన జమ్మూ కాశ్మీర్లో కలదు. ఇది భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్ట్. ఎందుకు వివాదాస్పదమైందంటే ఇది 1960లో భారత్ పాకిస్తాన్ల మధ్య సింధు నది జలాల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా సింధు నది జలాలను 80% జలాలను పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది, 20% జలాలను భారత్ ఉపయోగించుకుంటుంది. ఉపనదుల విషయానికి వచ్చినట్లయితే జీలం, చీనాబ్ అనే 2 నదులను పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. రావి, బియాస్, సట్లెజ్ నదులను భారత్ ఉపయోగించుకుంటుంది. అయితే జీలం నది పైన ఎటువంటి ఆనకట్టలు కట్టకుండా భారత్ నదీ జలాలను ఉపయోగించుకోవచ్చు. ఈ నదీ పైన తుల్బుల్
నౌకాయాన ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. ఇది భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్టు తుల్బుల్ నౌకాయాన ప్రాజెక్ట్. నెక్స్ట్ బంగ్లీహర్ ప్రాజెక్ట్, చీనాబ్ రివర్, జమ్మూ కాశ్మీర్. చీనాబ్ రివర్, జమ్మూ కాశ్మీర్. ఇదొక జల విద్యుత్ శక్తి కేంద్రం. ఇది కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్ట్. చంబల్ నదిలోయ ప్రాజెక్టును చంబల్ నది పైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు సంయుక్తంగా నిర్మించినాయి. చంబల్ నదిలోయ ప్రాజెక్టులో భాగంగా 3 ఆనకట్టలు కలవు. ఒకటి గాంధీ సాగర్ ఇది మధ్యప్రదేశ్లో కలదు. రెండవది రాణా ప్రతాప్ సాగర్, ఇది రాజస్థాన్లో కలదు. మూడవది జవహర్ సాగర్, ఇది కూడా రాజస్థాన్లో కలదు. ఇక్కడ మన క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే, చంబల్ నదిలోయ ప్రాజెక్టులో భాగంగా లేని దాన్ని గుర్తించుము, లేదా చంబల్ నదిలోయ ప్రాజెక్టులో భాగంగా ఉన్న జవహర్ సాగర్ ఈ కింది ఏ రాష్ట్రంలో కలదు? రాణా ప్రతాప్ సాగర్ ఏ రాష్ట్రంలో కలదు? గాంధీ సాగర్ ఏ రాష్ట్రంలో కలదు? ఇది 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్. సో మిగతా ప్రాజెక్టులకు సంబంధించి నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది.